వారానికి ఒక శ్వేతపత్రం, అందులో గత ప్రభుత్వం అదంతా నాశనం చేసిందన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ఆ తర్వాత మేము దాన్ని బాగు చేస్తామని చెప్పడం. ఇది గత ప్రభుత్వం హయాంలో 2014లో కూడా చంద్రబాబు గారు వరుసగా చేసుకొచ్చింది. ఇప్పుడు అదే బాట ప్రయాణిస్తున్నారు. అదే సందర్భంలో కొత్త నిర్ణయాలు కూడా వేగంగానే తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెన్షన్లు ఒక్క రోజులోనే చెల్లింపు లాంటి అంశం ఒక ఎత్తు, ఉచిత ఇసుక మరొక ఎత్తు. ఇప్పుడు నెక్స్ట్ ఇక ఆయన ముందు ఉన్నటువంటిది, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారంలో మద్యం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. దశల వారీ మద్య నిషేధం అన్నటువంటి దాంట్లో భాగంగా ధరలైతే పెంచారు, నాణ్యత అన్నటువంటి దాని గురించిన చర్చ అయితే రైజ్ అయింది. వాస్తవంగా మందు అన్నటువంటిది రెగ్యులర్గా అలవాటు పడ్డ మందు వాడకూడదు అన్నటువంటి రూట్లో అవి కాకుండా కొత్త బ్రాండ్లు ఇచ్చారు. అవన్నిటినీ మార్చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ దాదాపు 70 లక్షల మంది వరకు ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు పూర్తిగా జగన్కి వ్యతిరేకంగా ఓట్లేసి జగన్ ఓటమిలో కీలకమైనటువంటి పాత్రదారులైనటువంటి నేపథ్యంలో ఆ వ్యవస్థ అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు గారి ముందుంది. ఎందుకంటే ఇసుక సమస్య పరిష్కారం అయింది కాబట్టి, ఇప్పుడు ఆ దిశగా అయింది కాబట్టి నెక్స్ట్ మద్యం వ్యవహారం మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. ధరలు తగ్గించడం, బ్రాండ్లని తేవటం. నెక్స్ట్ ఆ పాలసీని రిలీజ్ చేస్తారా చూడాలి.